నన్ను అపహరిస్తావా? నీవు నన్ను ఏ విధంగా అపహరించగలవు? ఒక యోధుని అపహరణ, అది ఒక కన్య చేయడం, ఇది చరిత్రలో ఎప్పుడూ వినలేదు. కానీ ఈ ఉపాయం అద్భుతంగా ఉంది పార్థ. కష్టమే సుమా. లోకం నవ్వుతుంది, మీకు ఎంతో పరాభవం జరుగుతుంది. నీవే ఆలోచించు. తమరి ఆదేశం ఏమిటి? సాధారణంగా లోకంలో శౌర్యమే ప్రేమను అపహరిస్తుంది. కాని నా అభిప్రాయం ఏమిటంటే, ఒకవేళ ప్రేమ శౌర్యాన్ని అపహరిస్తే ఈ లోకం ఇంకా సుఖవంతమవుతుంది. కాని అంతిమ నిర్ణయం నీవు తీసుకోవలసిందే పార్థ. మీ సలహా మేరకు నేను స్త్రీ వేషాన్ని ధరించాను మాధవ. ఇప్పుడు ఈ పని కూడా చేస్తాను. సుభద్ర, నీకు రథాన్ని నడపడం తెలిసే ఉంటుంది. నీకోసం రథాన్ని సిద్ధం చేసి ఉంచాను. సోదరా, కళ్యాణమస్తు. వెళ్ళు పార్థ. ఒకవేళ సమస్త ఆర్యావర్త భవిష్యత్తు ఈ అపహరణపై ఆధారపడి లేకుంటే ఇంత పెద్ద ప్రణాళికను నేను వేసేవాడిని కాదేమో.